వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సర్పంచుల ఫోరం అధ్యక్ష ఎన్నిక పార్టీల మధ్య మాటల మంటలు రేపుతోంది. ఇదే విషయమై బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ సర్పంచ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, దళితుడైన నేను ఫోరం అధ్యక్షుడిని అయితే ఓర్చుకోలేని కాంగ్రెస్ బీజేపీ పార్టీల సర్పంచ్లు అనైతిక పొత్తు ఏర్పరచుకొని ఫోరం అధ్యక్షుడి ఎన్నిక చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. అయితే ఉంటే మద్దతు ఉపసంహరించుకొని ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోరం అధ్యక్షుడిగా ఉన్నా లేకున్నా నేను మండల సర్పంచుల సమస్యలపై, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని, వారికి అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా 13 మంది గౌరవ సర్పంచులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ 8 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఇండిపెండెంట్లను కండువా కప్పి అప్పటికప్పుడే నిన్న మళ్ళీ అక్రమ పొత్తు పెట్టుకొని మళ్ళీ ఫోరం ప్రకటించడం చాలా సిగ్గుసేటు. నిజంగా ఇలా ప్రజాస్వామ్యం కూడా సిగ్గుపడతా ఉంది, ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఏంది, అసలు ఇది చరిత్రలో ఎక్కడైనా జరుగుతుందా ఇది అనేటువంటి మాట ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దొమ్మాట నరసయ్య గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిన్న మాట్లాడినటువంటి మాటలు, ఒక నాయకుని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంది అని మాట్లాడడం జరిగింది. ఇలా ఒక నాయకుడు కాదు, ఆయనే జిల్లా పార్టీ ప్రెసిడెంటు, గౌరవ అధ్యక్షులు తోట ఆగన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వారి వద్దనే అందరం జమగూడి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించుకోవడం జరిగింది. అదే నాయకుడు 2006లో నువ్వు నారాయణపురం సర్పంచ్గా పోటీ చేసినాడు. అదే నాయకుడు గౌరవ ఆగన్న గారు సపోర్ట్ తోటే ఆనాడు మీరు సర్పంచ్ కాలేదని నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు నేను 2006లో నేను తిమ్మాపురం సర్పంచ్గా, ఎల్లారెడ్డిపేటలో తోట ఆగన్న గారు సర్పంచ్గా మా మద్దతుతోటి నువ్వు సర్పంచ్ అయి ఆ రోజున నిన్ను కూడా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అది మర్చిపోయిన సిగ్గు తప్పి సోయి తప్పి మాట్లాడుతా ఉన్నావు నరసయ్య గారు. ఇప్పటికైనా రాజకీయ విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయండి, ఒక మలినమైన రాజకీయాలు చేయకండి. నువ్వు ఇలా మాట్లాడే మాటలు ఆనాడు మా సపోర్ట్ తోటి ఫోరం అధ్యక్షుని అయినవు, ఆనాడు మేము కనవలేదా నీకు? ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఒక నాయకుడు అని మాట్లాడుతూ ఉన్నావు. ఇలా మీరు పెట్టుకున్నటువంటి పొత్తు అక్రమ పొత్తా, అక్రమ బంధమా, అక్రమ సంబంధమా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బీజేపీ పార్టీ బతుక, ఇలా బీజేపీ నాయకులు, ఇలా మీకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఇలా మీ యొక్క సంఘ సంస్కారం ఇదే నేర్పిందా అని అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను. నిన్న బీజేపీ మండల అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నా, బీజేపీ నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా? ఇలా ఢిల్లీలో లొల్లి, గల్లీలో దోస్తు. మీ రాజకీయాలు ఏం రాజకీయాలు, మలినమైన రాజకీయాలు. మీదో బతకావా? ఇలా ప్రజలు మిమ్మల్ని నమ్మి, బీజేపీ పార్టీ అని నమ్మి మీకు ఓట్లేసిన దానికి ఇలా ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఇలా బీజేపీ నాయకులారా, మీరు దీనికి సమాధానం చెప్పాలి. అసలు మీ నైతిక పొత్తు ఏంటిది? మీ యొక్క బండారం బయటపెట్టి ఇలా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. ప్రతి గ్రామాన దండోరా వేయించి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఇలా చెప్పడం మేము స్టార్ట్ చేస్తాము. బిడ్డ, మీరు చెప్పినటువంటి మాటలేంది? ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంది? అసలు అనైతికమైనటువంటి పొత్తు పెట్టుకొని ఇలా ఒక దళిత నాయకుడిని అంచెలంచెలుగా నేను గ్రామం నుండి ఇలా మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు ఎదిగి ఒక దళిత నాయకుని ఫోరం అధ్యక్షులు అయితే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బీజేపీ పార్టీ అధ్యక్షులు కుట్రవని ఇలా మండల ఫోరం మళ్ళీ వేరే వ్యక్తి ఇలా నన్ను దించేసినామనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఆ నైతిక విలువలు లేవో? ఇలా నేను అడుగుతా ఉన్నా, బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా. ఇలా బండి సంజయ్ గారు మీ కార్యకర్తలకు, మీ నాయకులకు నేర్పినటువంటి గుణపాఠం ఇదేనా? మీ నాయకులు నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవేనా అని అడుగుతా ఉన్నా. ఇలా మీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోయిన గోపిని అడుగుతా ఉన్నా. అసలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుందని అడుగుతా ఉన్నాను. అసలు నిజంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఇలా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పండి, దమ్ముంటే అని అడుగుతా ఉన్నా.
ఇలా నైతిక విలువలు కోల్పోయి ఎథిక్స్ విలువలు లేనటువంటి రాజకీయాలు చేసి మలినమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి సిగ్గు శరం ఉండాలని అడుగుతాను. ఇలా మీరు సమాధానం చెప్పాలి. ఇలా గ్రామాలలో మీరు ఓట్లు అడిగేటప్పుడు మేము కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్నారు. మీ యొక్క బీజేపీ గ్రామీణ కార్యకర్తలు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. చాలామంది కూడా ఫోన్ చేయడం జరిగింది. 20-30 మంది కూడా బీజేపీ కార్యకర్తలు ఫోన్ చేయడం జరిగింది. అసలు ఏ పోతున్నా ఇది సిగ్గుమాలిన పొత్తు, మాకే తలెత్తుకొని తిరగలేకపోతున్నామని ఇలా బీజేపీ కార్యకర్తలు కూడా చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది. అసలు బీజేపీ పార్టీ అంటే ఇలా జాతీయ పార్టీ భారతదేశంలో రెండే జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. ఇలా ఢిల్లీలోమో కుస్తీ పడతారు, గల్లీలోమో దోస్తీ చేస్తారు. ఏం విలువలండి మీకు? అసలు నాకు విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నాను. బీజేపీ పార్టీ నాయకులారా, ఇప్పటికైనా మీరు మీ యొక్క మద్దతును ఉపసంహరించుకోండి, మీ నిజాయితీని చాటుకోండి. మీరు నిజాయితీవంతులైతే, మీరు నీతిమంతులైతే, నిజంగా మీరు కాంగ్రెస్కు మద్దతు తెలపలేనటువంటి మాట మీలో ఉంటే మీరు తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైతే పోరం చేసిండ్రో ఆ మద్దతును ఉపసంహరించుకొని మీరు నిజాయితీని చాటుకోండి. నిజాయితీ చాటుకొని మీరు ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఇలా మీరు చేసినటువంటి రాజకీయము ఇలా మండలంలో అందరూ చర్చించుకుంటారు. మలినమైన రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు, అసలు సిగ్గుమాలిన రాజకీయాలు. అసలు బీజేపీ నాయకులకు, ఈ మండలంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు సీము నెత్తురు ఇజ్జతి మానం శరమేమని ఉంటే మీరు చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ, మీరు రెండు పార్టీలు ఒకటే అని చెప్పండి. నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరు ఒకటి కాకుండా మీరు ఉపసంహరించుకోండి. మీరు ఫోరం అధ్యక్షునిగా ఉపసంహరించుకోండి. ఒక దళిత బిడ్డను నేను ఒక ఫోరం అధ్యక్షుని అయితే ఓర్వలేని ధనంగా ఇలా మీరు అక్రమ పొత్తు పెట్టుకొని బీజేపీ కాంగ్రెస్ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకొని ఎట్లా మీరు సంబంధాలు కొనసాగిస్తారని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులారా, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం చెప్పిందా, మీరు చేసిండ్రా, మీరు తప్పకుండా దీన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. లేకుంటే మిమ్మల్ని ప్రజలలో ఎండగడతాం. ప్రతి ఊరూరికి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటనేటువంటి దండోర వేయించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఇలా ఫోరం అధ్యక్షుడు అంటే ఎవడు ఉండాలండి? ఫోరం అధ్యక్షుడు అంటే ప్రజల కష్ట సుఖాల కోసము, ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందుల కోసము, సర్పంచులందరూ కూడా ఇబ్బందులు జరిగితే ఒక ఫోరము, ఒక అధ్యక్షుని ఎన్నుకొని వారి యొక్క సమస్యల పట్ల కానీ, ప్రజల సమస్యల పట్ల కానీ ఆ ఫోరం కొట్లాడుతుంది. ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ ఫోరం అధ్యక్షుని చేస్తే వాడు ఎవరి కోసం కొట్లాడతాడు? వాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫోరం అధ్యక్షుడు అయితే వాని పార్టీ మీద వాడు కొట్లాడతాడా? నేను అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులారా. ఇలా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ప్రభుత్వం మీద దండయాత్ర చేయాలి. మనకు ఫోరం అధ్యక్షులు ఉంటే సర్పంచుల సమస్యల మీద కొట్లాడతాము, ప్రజలకే కష్టం వచ్చినా మనం కొట్లాడతాం తప్ప అధికార పార్టీ కాంగ్రెస్ కొట్లాడతాడా? మీరు సిగ్గుశరం లేదా? మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇలా ఫోరం అధ్యక్షుని వేయడం అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా దయచేసి చెప్తున్నా, మీరు బీజేపీ నాయకులారా మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోండి. ఇప్పటికైనా ప్రజలలో అందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. ఇలా బీజేపీ పార్టీ ఇలా మేమందరం కూడా మాకు ఓట్లేండి అని చెప్పి ఇలా కాంగ్రెస్కు వంతవాడి ఇలా కాంగ్రెస్ సంకలనం వచ్చినటువంటి మీరు మీ నిజాయితీని చాటుకోవాలంటే ఇప్పటికైనా మీ యొక్క మద్దతును ఉపసంహరించుకొని తప్పకుండా మీ నిజాయితీని చాటుకోవాలనే సందర్భంగా బీజేపీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పడితే అక్కడ మేము ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ప్రజల ముందు, ప్రజల చివరస్తాలో కాంగ్రెస్ పార్టీ బట్టలు నడిపించి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాము. మాకు పదవులు శాస్త్రం కాదు. ఫోరం అధ్యక్షుడు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సమస్యల కోసం కొట్లాడతాము, ప్రజల కోసం కొట్లాడతాము. మా సర్పంచులకు, మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేనే నిలబడతాను, నేనే పరిగీసి కొట్లాడతా. కబర్దారని సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ సవాల్ విసురుతా ఉన్నాను. ఇలా బీజేపీ నాయకులారా, మీ యొక్క సంఘం కానీ, మీ యొక్క విశ్వ హిందూ కానీ మీకు నేర్పినటువంటి పాఠాలు ఇవేనని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా మండలంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతి కార్యకర్త తల దించుకుంటారా, తలెత్తుకొని నిలబడతారా? ఇలా దీని మీద సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.